హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు చూసారా మన గార్డెన్లోనైతే మా విజయనగరంలోని లెండి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే మంచిగా సేంద్రియ పద్ధతిలో మిద్దె తోటలు ఎలా నిర్వహిస్తున్నారు ఏంటనేది ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనేసి అయితే ముందుకు వచ్చారు. చాలా చాలా సంతోషం. ముందుగా ఈ పిల్లలందరినీ అయితే మనం అభినందించాలి, దీవించాలి కూడాను. అసలు మనకి ఈ వ్యవసాయం మీద అంతా కనుమరుగైపోద్దేమో అన్నంత భయం వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ ఇలాంటి పిల్లలందరూ కూడా ముందుకొచ్చి నెక్స్ట్ జనరేషన్ వీళ్ళే కాబట్టి దీన్ని ముందు తీసుకెళ్ళడానికి అయితే ముందుకు వస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. వీటితో చాలా విషయాలు అయితే చర్చించడం జరిగిందండి. పిల్లలు కూడా చాలా విషయాలు తెలియజేశారు. నేను కూడా వాళ్ళకి మన గార్డెన్లో ఎలా సేంద్రియ పద్ధతిలో చేసుకోవచ్చు అన్ని కూడా వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి, అసలు టూర్ ఎలా జరిగింది అంటారా? ఇదంతా మీరు చూడాలనుకుంటే మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. పిల్లలు ఎంత బాగా పార్టిసిపేట్ చేశారు, ఎలాగ ఎంత శ్రద్ధగా విన్నారు, ఇంత టైము మనకి గార్డెన్ చూడడానికి వీళ్ళు కేటాయించారు అంటే సగం సక్సెస్ అయినట్టేనండి వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు సెల్లలు అన్నిటితోనే ఎక్కువ గడపడానికి చూస్తున్నారు, కానీ ఇలాగ మొక్కలు ప్రకృతిని ఆస్వాదించడానికి అయితే ఎవరు ముందుకు రావడం లేదు. కాబట్టి వీళ్ళు వచ్చారు కాబట్టి చాలా సంతోషంగా అనిపించిందండి. కాబట్టి మన గార్డెన్ టూర్ లాగా కూడా మీకు అనిపిస్తుంది. ఫుల్ గార్డెన్ వీడియో అంతా మీరు చూడొచ్చు. వీరితో జరిగిన సంభాషణ అంతా కూడా మీరు చక్కగా వినొచ్చు. నాకైతే మాత్రం పిల్లలు ఈ వయసులోనే ఈ చదువుతూ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఈ పిల్లలు ముందుకొచ్చి మిద్దె తోటలు అలాగే ఇదే కాకుండా వీళ్ళు ఆర్గానిక్గా సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న రైతులను కూడా కలిశారటండి. అలాగే వ్యవసాయం గురించి ఇవన్నీ కూడా చాలా చక్కగా వీళ్ళు ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నారో మరేమో తెలియదు. చాలా బాగా వీళ్ళైతే మాత్రం ఇంట్రెస్టింగ్ అయితే చూపించారు. నాకు కూడా చాలా చాలా ముచ్చటేసింది. కాబట్టి ఈ వీడియో మీరు ఫుల్ వీడియో అసలు వాళ్ళు ఏమేమి తెలుసుకున్నారు, మన మిద్దె తోటలో ఏమేమి మొక్కలు ఉన్నాయి, మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాం, వాళ్ళు ఎలా తీసుకున్నారు, ఎంత సంతోషపడ్డారు, ఎలాగా వాళ్ళు స్పందించారు అనేది మీరు కూడా ఒకసారి తప్పకుండా చూడండి. ఈ పిల్లలందరినీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి, మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యంతో ఎదగాలి అనేసి తప్పకుండా మీరు మనస్ఫూర్తిగా దీవిస్తారని నేనైతే మాత్రం కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి మన డిస్క్రిప్షన్లో ఉన్న లింకును చూడండి. కింద మీకు వీడియోలో కింద లింక్ వస్తుంది, ఆ లింకును చూడండి. ఒకసారి పిల్లలందరినీ కూడా ఆశీర్వదించండి. ఓకే అండి, బాయ్ బాయ్.